దేవరా సినిమా పైన అనుకోని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఏంటని విషయంలోకి వెళ్తే, తాజాగా దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. సో దానివల్ల చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ డిసప్పాయింట్మెంట్ అవుతారనే ఎన్టీఆర్ గారు ఒక చిన్న వీడియో అయితే విడుదల చేశారు. నేను ఎంతో బాధపడుతున్నాను, మీతో చాలా మాట్లాడాలనుకున్నాను అని చెప్పి ఒక వీడియో షేర్ చేశారనమాట. అటు ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు ఇద్దరు కూడా ఆ వీడియో షేర్ చేసి ఫ్యాన్స్తో మేము ఇంటరాక్ట్ అవ్వలేకపోయామని చాలా బాధపడ్డారు. మరి ఈ విషయం ఇప్పటికే ఫుల్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంటే, ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అనేది ఇక్కడ అర్థమవుతుంది. మేము ఎన్నో ఈవెంట్స్ చేసాము, ఎన్నో కార్ రేసులు, F1 రేసులు జరిపాము హైదరాబాద్లో, అలాగే ఎన్నో సినిమా ఈవెంట్లు చేసాము. ఎక్కడ కూడా ఫెయిల్ అయింది లేదు మా గవర్నమెంటు. మరి అలాగే ఎంతో వాటర్, మంచినీటిది, సురక్షితమైన మంచినీటి కోసం, అంటే మురికి నీటిని దానికోసం మార్చడానికి దాదాపు 3,800 కోట్లు ఖర్చు పెట్టాము. అవన్నీ పరిశీలించడానికి వచ్చిన కేటీఆర్ గారు అక్కడ మాట్లాడుతూ ఇట్లా చెప్పారనమాట. ఈ ప్రభుత్వం ఇంత చేతగానితనం ఇక్కడే అర్థమవుతుంది. ఒక ఈవెంట్ సవ్యంగా జరిపించలేకపోయారు అంటే, అక్కడ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని మేనేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం ఇంత డైవర్ట్ అయిపోతుంది ఏంటి అంటే, ఇలాంటి వాటికి కూడా చేయలేకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం అని చెప్పి సో కేటీఆర్ గారు అయితే మండిపడ్డారనమాట. సో మా ప్రభుత్వం హయాంలో ఎంతోమంది హీరోలను చూశాను, నేను ఎన్నో ఈవెంట్లకు వెళ్ళాను, ఎంతో పెద్ద పెద్ద స్టార్ ఈవెంట్స్ జరిగాయి. ఎక్కడా కూడా చిన్న లోటుపాటు కూడా లేకుండా, ఎక్కడ కూడా చిన్న ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా మేమైతే చేసాము. మరి ఒక ఈవెంట్ ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ ఏ మినిస్టర్లో దానికి ఎవరు, వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మా మినిస్ట్రీలు, మా ఎమ్మెల్యేలు అందరూ చాలా చక్కగా ఈవెంట్ జరుగుతుందంటే ముందుగా దానికి ఏర్పాట్లు చేసి అక్కడ అన్ని తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అని చెప్పి సో ఫుల్గా ఫైర్ అయితే అయ్యారనమాట ఈ గవర్నమెంట్ మీద. మరి కేటీఆర్ గారు ఇప్పుడు ఇట్లా ఈ దేవరా సినిమాని ప్రస్తావించి ఆ ఈవెంట్ గురించి ఆయన మాట్లాడటం ఒక హాట్ టాపిక్ అయిందనమాట. సోషల్ మీడియా అంతా కూడా థ్యాంక్స్ అన్న మాట్లాడినందుకు, మా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదని ఫ్యాన్స్ అందరూ కేటీఆర్ని ట్యాగ్ చేస్తున్నారు. మరి కేటీఆర్ గారు ఈ టైంలో ఇలాంటిది ఎందుకు అలా చెప్పారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఆయన సాధారణంగా రాళ్ళు వేయాలనుకుంటే అవతల గవర్నమెంట్ మీద మాత్రమే రాళ్ళు వేయచ్చు. మరి ఒక సినిమాని ఆయన దాకా వెళ్ళి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఆ సినిమాకి మరి ఎటువంటి ఇది జరిగింది అనేది, ఆ ఈవెంట్ జరగకపోవడం ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారనేది ఇక్కడ అర్థమవుతుంది. సో మరి రాజకీయ నాయకులు సైతం దేవరా సినిమా కోసం అంటే ఒక ఈవెంట్ జరగలేదని కేటీఆర్ గారు ఇంత బాధపడుతున్నారంటే ఆయనకి పెద్ద హీరోలతో ఉన్న ఫ్రెండ్షిప్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే ఎంతమంది కేటీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళంతా కూడా లంచ్లకు కలిసేవాళ్ళు, డిన్నర్లకు కలిసేవాళ్ళు. ఆ ఫోటోలన్నీ కూడా ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు కేటీఆర్ ఒక మంచి పొజిషన్లో లేకపోవడం అటు ఫ్యాన్స్ అంతా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. మరి దీనికి ఎక్కడైతే ఎండ్ కార్డ్ పడిద్దో మరి చూడాలి. ఇంకా నెక్స్ట్ జరిగే ఈవెంట్లన్నా సరిగ్గా చేయండి అని చెప్పి కేటీఆర్ గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. మరి ఇక చూడాలి ఎలాంటి నెక్స్ట్ ఈవెంట్లు ఎలా జరగబోతున్నాయి. ఏమైనా దేవరా రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం ఫ్యాన్స్కి చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పుడైతే సెప్టెంబర్ 27 సినిమా విడుదలకు మటుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు ఫ్యాన్స్ అంతా. వాళ్ళు మంచి కసి మీద ఉన్నారు. ఇప్పుడు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దాదాపు సినిమా 1,000 కోట్ల దారిలో వెళ్ళిపోతుందంటాం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడే టికెట్లు కూడా ఫుల్ రేట్ ఆఫ్ హైక్ ఇచ్చేశారు తెలంగాణ, ఏపీ కూడా. మరి ఇక దేవరాకి అన్ని గేట్లు తెరుచుకున్నాయి, ఇంకా పుల్లి రావడమే లేట్ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దేవరా చిత్రం ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందని.